నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తపు గడ్డల్ని తెచ్చిపెట్టి ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రమాదకర జబ్బు డీవీటీకి కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వు గడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి రక్త ప్రవాహంలోకి కలిసి ఆపై ఊపిరితిత్తుల్లోకి కూడా చేరుతుంటాయి. ఇలాంటప్పుడు మొత్తంగా ఆరోగ్యమే విషమంగా మారుతుంది. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీకి అసలు కారణాలేమిటో, డీవీటీ జబ్బుకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమవుతుందో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఇవాళ మనం కాళ్లకి తగినంత పని చెప్పడం లేదు. నడక అనేది బాగా తగ్గించేశాం. గంటల తరబడి టీవీల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చుండిపోతున్నాం. పెద్దగా కదలికలు లేని ఇలాంటి జీవితం మూలంగా ఇవాళ మనకు డీవీటీ వంటి ప్రమాదకరమైన జబ్బులు ఎదురవుతున్నాయి. కాళ్లల్లోని సిరల్లో ప్రవహించే రక్తం గడ్డలు కట్టడాన్నే డీప్ వీన్ థ్రాంబోసిస్ అని, వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. ఉన్నట్టుండి ఒక కాలుగాని తొడగాని ఎర్రగా కందిపోయి బాగా వాచి నడవడం కష్టంగా తయారైతే అది డీవీటీ సమస్యేమోనని అనుమానించాలి. కానీ మనలో చాలామంది దాన్ని కాలు బెణికిందనో, నరం బెసిగిందనో, కముకు దెబ్బేదో తగిలిందనో ఇలా రకరకాలుగా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ పెట్టుకోవడం, కాపడం పెట్టడం, మసాజులు చేయించుకోవడం, ఆకుపసర్లను పట్టించడం మొదలైనవి చేస్తుంటారు. దీనివల్ల విలువైన కాలమంతా వృధా అయిపోయి డీవీటీ జబ్బు మరింతగా ముదిరిపోతుంటుంది. డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. మన కాళ్ళలో కండరాల లోపల ఉండే రక్తనాళాలు కానీ, చేతిలో కండరాల లోపల ఉండే రక్తనాళాలు కానీ గడ్డలు కడితే ఆ రక్తనాళాల్లో డీవీటీ అంటామండి. అంటే ఈ రక్తనాళాలని వెయిన్స్, గుండెకి కాళ్ళ నుంచి చేతుల నుంచి తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటాం. అందులో సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం, చర్మం కింద ఉండేవి. కండరాల లోపల ఉండేవి డీప్ వెయిన్స్ అంటాం. ఈ డీప్ వెయిన్స్కి వచ్చే సమస్యలే, ఇందులో వచ్చే గడ్డలే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. తరచుగా ఎవరి వాళ్ళలో చూస్తామంటే ఎక్కువ శాతం వయసు పెరిగి బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో ముందుగా, తర్వాత ఏదన్నా మేజర్ సర్జరీ చేయించుకొని ఇమ్మొబిలైజేషన్ అంటే కదలకుండా ఉండి బెడ్ మీద రెస్ట్ తీసుకునే వాళ్ళలో, లేదంటే లాంగ్ ఫ్లైట్ జర్నీస్ చేసి అంటే ఒక 12 to 14 అవర్స్ ఫ్లైట్ జర్నీస్ చేసిన వాళ్ళలో, తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే మెయిన్గా థర్డ్ ట్రైమిస్టర్లో కానీ లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ అయిన 3 to 4 వీక్స్లో ఈ డీవీటీ చూస్తాం. ఇదే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్, చాలామందికి ఈ క్యాన్సర్ వల్ల రక్తం చిక్కబడే ప్రభావం ఉంటుంది. వీళ్ళల్లో కూడా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ చూస్తాం. ఇదే కాకుండా కొంతమందికి వంశపారంపరంగా వచ్చేవి హెరిడిటరీ అంటే ప్రోథ్రాంబోటిక్ స్టేట్ అంటాం. వాళ్ళ రక్తంలో చిక్కబడే ప్రభావం అంటే రక్త కణాల్లో ఉన్న లోపం వల్ల వీళ్ళకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయండి. అండ్ ఇదే కాకుండా మన కాళ్ళలో నరాలు చాలామందికి చర్మం కింద ఉబ్బి చూస్తూ ఉంటాం, అట్లా వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. వీటి వల్ల కూడా డీవీటీ వస్తుంది. అండ్ చాలా తక్కువ శాతం ఇప్పుడు ఒబేసిటీ ఉన్నవాళ్ళు, చాలా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, కదలకుండా కూర్చోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, తర్వాత అదర్ హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళలో కూడా డీవీటీ చూస్తామండి. మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవానికి ప్రాణాధారమైన రక్తాన్ని మోసుకెళ్లేందుకు మన ఒళ్లంతా ధమనులు, సిరల రూపంలో రక్తనాళాలున్నాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా మోసుకెళ్తే, సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు సిరల్లో, ముఖ్యంగా కాలి సిరల్లో చెడు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోతుంటుంది.
శరీర బరువును మోసే కాళ్ళు ఎక్కువగా శ్రమకు గురవడం, కాళ్లల్లో కదలికలు బాగా తక్కువగా ఉండడం, కాలి సిరల్లో లోపాలు, కాలి కండరాలు బలహీనంగా ఉండడం, ఇవన్నీ కాలి సిరల్లో డీబీటీ ముప్పును పెంచుతుంటాయి. ఇక తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసేవారికి, అలాగే అనారోగ్యంతో మంచం పట్టిన వారికి, స్థూలకాయులకు, గర్భిణీ స్త్రీలకు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి, ఏళ్లకొద్దీ పిల్స్, హార్మోన్ మాత్రలు వాడుతున్నప్పుడు, ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఈ డీబీటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎలా కనిపిస్తాయంటే, ఇప్పుడు ఈ డీబీటీ వచ్చినప్పుడు సడన్గా అంటే ఓవర్ నైట్లో కాళ్ళకి స్వెల్లింగ్ రావటం కానీ లేకపోతే చేతి స్వెల్లింగ్ రావటం కానీ, మెయిన్గా కాళ్ళల్లో చూస్తాం డీబీటీ అనేది. ఈ కాళ్ళల్లో సడన్ స్వెల్లింగ్ రావటం, అంటే రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, పొద్దున్న లేచి చూసుకున్న వెంటనే కాళ్ళు వాపులు రావటం, లేకపోతే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఈవినింగ్ లేచేపాటికి కాళ్ళు వాపు రావటం, జర్నీ తర్వాత కానీ లేకపోతే దెబ్బ తగిలిన తర్వాత సర్జరీ తర్వాత రావటం కానీ, ఇవన్నీ చూస్తామండి. సడన్ స్వెల్లింగే కాకుండా విపరీతమైన నొప్పి, తర్వాత ఎరుపు, కాళ్ళల్లో వాపు, నొప్పి, తర్వాత ఎరుపు రావటం అంటే రెడ్నెస్ అవ్వటం, ఇవన్నీ మనం డీబీటీలో సిమ్టమ్స్గా గుర్తించవచ్చు. ఇమీడియట్గా ఇది వచ్చిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో కాళ్ళు వాచింది కదా అని చెప్పని ఇంట్లో కూర్చొని ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటే ట్రీట్మెంట్ ఎందుకు అవసరం అంటే, ఈ బ్లడ్ క్లాట్, కాళ్ళల్లో ఉన్న గడ్డ గుండె ద్వారా లంగ్స్కి వెళ్తుంది. దీన్ని పల్మనరీ ఎంబలైజేషన్ అంటాం. ఇది మెయిన్ చాలా ఫేటల్ అండి. అంటే ఈ క్లాట్ కానీ లంగ్స్కి వెళ్తే 100 మందిలో 2 to 3% అంటే 2-3 కానీ లంగ్స్కి కానీ చేరినట్టయితే చాలా ప్రమాదకరం, చనిపోయే ఆస్కారం కూడా ఉంటుందండి. అందుకే డీబీటీని కంపల్సరీ ముందుగానే గుర్తించి మనం కాలు వాచిందిలే, ఎరుపు వచ్చిందిలే, నొప్పి వచ్చిందిలే, ట్యాబ్లెట్స్ తీసుకుంటే తగ్గిపోదులే అనుకుంటే కాదు. ఇమీడియట్గా వాపు రాగానే, సడన్ స్వెల్లింగ్ రాగానే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడడం అనేది ఎక్కువగా కాళ్లలోనే చూస్తుంటాం. శరీర బరువును మోసే కాళ్ళు ఎక్కువగా శ్రమకు గురవడం, రక్తం ఎక్కువగా పైనుంచి కిందకు, కింద నుంచి ప్రవహిస్తూ ఉండడం వల్ల కాళ్లలోనే రక్తపు గడ్డలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయని చెప్తారు డాక్టర్లు. ఇవాళ మనలో చాలామందివి డెస్క్ జాబ్లే. గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల కూడా కాళ్లలోని రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయని చెప్తారు నిపుణులు. ఇక గర్భంతో ఉన్నప్పుడు స్థూలకాయం మూలంగా కూడా రక్తపు గడ్డల ముప్పు మరింతగా పెరుగుతోంది. డీబీటీ జబ్బుతో తలెత్తే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్లల్లోని సిరల్లో రక్తం గడ్డలు కట్టినప్పుడు ఆ గడ్డల కారణంగా కాలిలో సిర మూసుకుపోయి చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దాంతోపాటే నీరు, ఖనిజాలు, లవణాలు వంటివి అక్కడే నిలిచిపోతాయి. ఇలా చెడు రక్తం, నీరు, ఖనిజ లవణాలన్నింటినీ అక్కడ పేరుకుపోవడంతో కణజాలంలోని ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ ఒత్తిడికి పక్కనే మంచి రక్తాన్ని తీసుకొచ్చే ధమనులు కూడా నొక్కుకుపోతాయి. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోతుంది, కాలు నల్లబడిపోతుంది. చివరికి ఒక్కోసారి కాలు కుళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి కూడా తలెత్తొచ్చు. కాలి సిరల్లో ఏర్పడిన ఆ గడ్డల్ని సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్త ప్రసారంతో కలిసి మెల్లగా పైకి ప్రయాణించి గుండెలోకి చేరతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడున్న సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి. దీన్నే పల్మోనరీ ఎంబాలిజం అంటారు. ఈ స్థితిలో శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది, బీపీ బాగా పడిపోతుంది. ఇటువంటి స్థితిలో వారిని తక్షణం అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రిలో చేర్చి అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. డయాగ్నోసిస్కి వచ్చేపాటికే మెయిన్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి ఎవరైనా వస్తే కాళ్ళు చూసి బాగా స్వెల్లింగ్, సడన్ స్వెల్లింగ్ ఉండి, విపరీతమైన నొప్పి ఉండి, తర్వాత ఎరుపు వచ్చి, మనం కాళ్ళు పేషెంట్ని పట్టుకున్నప్పుడు పిక్క దగ్గర కానీ తొడ దగ్గర కానీ చాలా గట్టిగా ఉండి ఉన్నట్టయితే కనుక మనం డీబీటీ డయాగ్నోసిస్ అనుకోవచ్చు క్లినికల్గా. మనము డెఫినెటివ్ డయాగ్నోసిస్ కావాలంటే
వీనస్ డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి. వీనస్ డాప్లర్ టెస్ట్ అంటే కాళ్ళల్లో ఉండే రక్తనాళాలని డాప్లర్ స్కాన్ చేసి మనం గడ్డ ఉందా లేదా తెలుస్తుంది. ఒకవేళ వీనస్ డాప్లర్లో కూడా మనం తెలియనట్టయితే డీ డైమర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి, దాన్ని కూడా చేస్తాము వ్యాధి నిర్ధారించడానికి. పేషెంట్కి ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక డీవీటీ ఉండి వాళ్ళకి సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ చేస్తాము. దానివల్ల మనకి లంగ్స్లో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా లేకపోతే హార్ట్లో ద్వారా లంగ్స్కి వెళ్ళిన క్లాట్స్ కరెక్ట్గా తెలుస్తుంది మనకి సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ చేశానండి. కాళ్లల్లోని సిరల్లో డీబీటీని నిర్ధారించుకునేందుకు చికిత్సను మొదలు పెట్టేందుకు డాక్టర్లు సాధారణంగా యాంజియోగ్రామ్, డాప్లర్, అవసరమైతే న్యూక్లియర్ మెడిసిన్ పరీక్షల్ని చేస్తారు. డీవీటీ అని నిర్ధారణ అయిన తరువాత పేషెంట్ వయసు, జీవనశైలిని బట్టి 3 నుంచి 6 నెలల వరకు చికిత్సను అందిస్తారు. డీవీటీకి ఇచ్చే చికిత్స అంతా యాంటీకోయాగ్యులేషన్ పద్ధతిలోనే ఉంటుంది. పరీక్షలో రక్తపు గడ్డ ఉందని తేలినప్పుడు ఆ గడ్డ పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరకుండా ఉండేందుకు హెపారిన్ వంటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్లను ఇస్తారు. పరిస్థితి ప్రమాద స్థితిని దాటినప్పుడు రక్తపు గడ్డల్ని కరిగించే మందుల్ని మొదలు పెడతారు. పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ మందుల్ని కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కోసారి జీవితకాలం పాటు కూడా వాడాల్సి ఉంటుంది. రక్తపు గడ్డలు ఊపిరితిత్తులకు చేరినప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి థ్రాంబోలైటిక్ థెరపీ అనే ప్రత్యేక చికిత్సను అందిస్తారు. ఈ చికిత్సలో రక్తనాళంలో ప్రత్యేక క్యాథెటర్ని అమర్చి దాని ద్వారా నేరుగా రక్తపు గడ్డను చేరుకునేలా మందుల్ని పంపించి రక్తపు గడ్డల్ని కరిగిస్తారు. ఇక వాపు తగ్గడం కోసం నిత్యం కాళ్లకి కంప్రెస్డ్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజీల్ని వాడాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్కి వచ్చేపాటికే ఒకటి ప్రైమరీగా ఇంతకుముందు పద్ధతులు ఎలా ఉన్నాయంటే డీవీటీకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి పేషెంట్ని ఒక 3 నుంచి 6 నెలల వరకు ట్యాబ్లెట్స్ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చేపాటికే న్యూయర్ టెక్నిక్స్ కానీ ఒక న్యూయర్ టెక్నాలజీ కానీ ఇప్పుడు యంగ్ పేషెంట్స్ అంటే యంగ్ లెస్ దాన్ 50 years వాళ్ళు కనుక డీవీటీతో వస్తే, మ్యాసివ్ డీవీటీ అంటే తొడ వరకు డీవీటీ వచ్చి ఉంటే కనుక ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా రక్తాన్ని కరిగిస్తాం. కరిగియటం కూడా ఎప్పుడంటే అది 2 వారాల లోపు, 2 నుంచి 3 వారాల లోపు డీవీటీ వచ్చిన తర్వాత అయితేనే కుదురుతుంది. ఒకవేళ 2 నుంచి 3 వారాలు పైబడిన వాళ్ళకి డీవీటీ అయితే కరిగించడానికి కుదరదని. అందుకే డీవీటీ వచ్చిన వెంటనే డాక్టర్ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే, కలిస్తే వితిన్ 2 to 3 weeks ఈ కరిగించడం అనేది లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడి రక్త గడ్డను కరిగించవచ్చు. ఒకవేళ 2 to 3 weeks దాటిపోయింది అనుకుందాం, పేషెంట్ కనుక ట్రీట్మెంట్కి వస్తే కనుక ఇంకా కరిగించడానికి మనకు ఆస్కారం ఉండదు. ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ద్వారా ఇవ్వటం వల్ల ఏంటంటే మన బాడీయే ఆ రక్తాన్ని కరిగించుకుంటుంది. మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్ల ఎలా ఉపయోగం ఏంటంటే ఫర్దర్గా అంటే మళ్ళీ రక్తం గడ్డగట్టుకోకుండా ఉంటుంది అనమాట. ఈ ట్రీట్మెంట్తో పాటు ఇంకా చేయవలసిన డైలీ వాకింగ్ ఎక్సర్సైజెస్, వాటితో పాటు స్టాకింగ్స్ అంటాం, కంప్రెషన్ స్టాకింగ్స్. ఈ సాక్స్లు ఇవ్వటం వల్ల ఏంటంటే ఎక్కడైతే కాళ్ళ వాపులు ఉన్నాయో ఈ సాక్స్ వేసుకోవటం వల్ల ఈ వాపులు కూడా చాలా వరకు తగ్గుతాయండి. తర్వాత ఈ స్టాకింగ్స్ అనేవి 1 సంవత్సరం వరకు వాడాలి. ఈ మనం ఇచ్చే రక్తం బ్లడ్ థిన్నర్స్ అంటాం కదా, వీటిని 3 to 6 months ఇస్తాం. 3 to 6 months ఏంటంటే మనకి తెలిసిన కారణాలు అంటే సర్జరీ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆపరేషన్ వల్ల కానీ, లేకపోతే బెడ్ రెస్ట్ వల్ల కానీ, లేకపోతే లేడీస్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఓసీపీ పిల్స్ వాడటం వల్ల కానీ, వీటి వల్ల వచ్చిన వాళ్ళు అయితే కనుక 3 to 6 months ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోద్దండి. ఇలా కాకుండా కొంతమందికి ప్రోథ్రాంబోటిక్ స్టేట్ అంటాం, అంటే వాళ్ళ రక్తంలో చిక్కబడే ప్రభావం అంటే కణాల్లో చిక్కబడే ప్రభావం ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ అవసరమైతే లైఫ్ లాంగ్ యాంటీకోగులేషన్ అంటే జీవితకాలం బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే రక్తం గడ్డగట్టుకోకుండా ఉండటానికి వాళ్ళ జీవితకాలం బ్లడ్ థిన్నర్స్ వేసుకోవాల్సి వస్తుందండి. ప్రివెన్షన్ ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టయితే కారణాలన్నీ ఇవన్నీ ఎలా అంటే ఇప్పుడు లేడీస్లో ఓసీపీ పిల్స్ వేసుకుంటారు, అంటే గర్భనిరోధక మాత్రలు వేసుకుంటారు. వీళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు స్టాకింగ్స్ వేసుకోవాలి. తర్వాత ప్రెగ్నెన్సీ అంటే 3rd trimester కానీ లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ అంటే 4 weeks లోపు కానీ వీళ్ళు కూడా స్టాకింగ్స్ వేసుకోవాలి, రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. తర్వాత పోస్ట్ మెనోపాసల్ లేడీస్ ఉమెన్ అంటాం, అంటే వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు కంప్రెషన్ స్టాకింగ్స్ కానీ వాకింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేయాలి. తర్వాత ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక వ్యారికోజ్ వెయిన్స్కి ఉన్న ట్రీట్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉండే, ఎందుకంటే దాన్ని వ్యాధి ముదిరేంత వరకు ఉంటే డీవీటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే దీనికి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి.
తర్వాత ఒబేసిటీ అంటే వెయిట్ బాగా ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. తర్వాత అదర్ హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా స్మోకింగ్ ఆల్కహాల్ క్విట్ చేయాలండి. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డలు కడుతున్నప్పుడు మనలో చాలామంది బెణికిందనో కండరం పట్టేసిందనో అనుకుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. డీవీటీ సమస్య రోజులు గడిచే కొద్దీ తీవ్రం కావడంతో పాటు రక్తపు గడ్డలు ఊపిరితిత్తుల్లోకి చేరితే ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. కాళ్లలోని రక్తపు గడ్డల్ని కరిగించేందుకు ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అధునాతన ఎండోవాస్కులర్ సర్జరీ సాయంతో రక్తపు గడ్డల్ని చాలా తేలిగ్గా తొలగిస్తున్నారు. అవసరమైతే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు కూడా వేస్తున్నారు. డీవీటీ జబ్బుకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డీవీటీ జబ్బు బాగా ముదిరిపోయినప్పుడు రక్తపు గడ్డల్ని తొలగించేందుకు డాక్టర్లు అవసరమైతే సర్జరీ చేసి పెద్ద సిరల్లోని గడ్డను తొలగిస్తారు. ఆపై అవి మూసుకుపోకుండా రక్త ప్రవాహం నిలిచిపోకుండా దగ్గరలో ఉన్న ధమనులకు అనుసంధానించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రక్తపు గడ్డలు గుండెకు ఊపిరితిత్తులకు చేరకుండా ఉండేందుకు రక్తనాళాల గుండా ఒక సూక్ష్మమైన జల్లెడలాంటి ఐవీసీ ఫిల్టర్ పరికరాన్ని పొత్తికడుపులోని ప్రధాన సిరల్లో అమరుస్తారు. చిన్న వయసులోనే డీవీటీ బారిన పడ్డవాళ్లకి ఇటీవలి కాలంలో ఎండోవాస్క్యులర్ పద్ధతిలో చికిత్స చేస్తున్నారు. ఈ పద్ధతిలో పేషెంట్ని ఐసీయూలో ఉంచి యాస్పిరేషన్ థ్రోంబెక్టమీ పద్ధతిలో రక్తనాళానికి క్యాథెటర్ని అమర్చి దాని గుండా నేరుగా రక్తపు గడ్డను చేరుకుని గడ్డను బయటకు లాగేస్తారు. ఇలా రక్తపు గడ్డను తీసివేశాక యాంజియోగ్రామ్ పరీక్ష చేసి రక్తనాళంలో అడ్డంకులేవీ లేవని నిర్ధారించుకుంటారు. ఒకవేళ రక్తనాళం సన్నబడిందని తెలిస్తే యాంజియోప్లాస్టీతో సరిచేస్తారు. అవసరమైతే స్టెంట్లు కూడా వేస్తారు. లేడీస్లో డీవీటీ అంటే మనకి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు యంగ్ లేడీస్ తీసుకుందాం, అంటే 25 years to 35 year old ఏజ్ గ్రూప్ తీసుకుంటే వీళ్ళకి గర్భనిరోధక మాత్రలు అంటే ఓసీపీ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇవి తీసుకోవటం వల్ల రక్తంలో చిక్కబడే ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల డీవీటీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంకొకటి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అంటాము అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. ఈ 3 ట్రైమిస్టర్లో థర్డ్ ట్రైమిస్టర్ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత 4 weeks పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. వీటిల్లో ఈ థర్డ్ ట్రైమిస్టర్ నుంచి పోస్ట్ పార్టమ్ పీరియడ్ వరకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డిఅరేంజ్ అవుతాయి. అంటే రక్తం గడ్డగట్టే ప్రభావం ఉన్న ఫ్యాక్టర్స్ అంటాం, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అవి మారటం వల్ల ఈ చిక్కబడే ప్రభావం ఎక్కువ అవుతుంది. ఇంకొకటి థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ పెరగటం వల్ల పెల్విస్లో పొత్తుకడుపులో అక్కడ రక్తనాళాల మీద ప్రెస్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా మూవ్ అవుతా అంటే స్టేసిస్ అంటావు, ఒకే చాట ఉంటా కదలకుండా ఉండటం వల్ల గడ్డ ఫామ్ అవుతుంది. ఇంకొకటి ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే థర్డ్ ట్రైమిస్టర్లో ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల రక్తం చిక్కబడే ప్రభావం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏజ్ గ్రూప్ 45 to 50 years ఓల్డ్ తీసుకుంటే పోస్ట్ మెనోపాసల్ అంటే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారండి. పోస్ట్ మెనోపాసల్ లేడీస్కి ఎవరికైతే దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మెయిన్లీ ఈస్ట్రోజన్ వల్ల, ఇందులో ఉండే ఈస్ట్రోజన్ వల్ల ఎఫెక్ట్ వల్ల బ్లడ్ చిక్కుబడి దానివల్ల డీవీటీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఈ లేడీస్లో. ఈ 3 ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఓసీపీ పిల్స్ వల్ల వచ్చే డీవీటీ వల్ల అయితే కనుక మనం లేటెస్ట్ పద్ధతిలో ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి మనం కరిగించడం అనేది అవుతుంది. అదే కనుక ప్రెగ్నెన్సీ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ట్రైమిస్టర్ కానీ అయితే కనుక దానికి ఏంటంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ ద్వారా తర్వాత స్టాకింగ్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. అదే కనుక ఒక్కోసారి సిజేరియన్ సెక్షన్ అయిన వెంటనే అంటే ఆపరేషన్ అయ్యి బిడ్డ పుట్టిన వెంటనే కొంతమంది డీవీటీ వస్తుంది. వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ కూడా ఇవ్వలేము నెక్స్ట్ పుట్టిన 1 or 2 daysలో. వీళ్ళకి ఎలా అంటే ఒక్కొక్కసారి అవసరమైతే మనము రక్తనాళాలు ఓపెన్ చేసి క్లాట్ తీయాల్సి వస్తుంది, అంటే వీనస్ థ్రాంబెక్టమీ అంటామండి. ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ సర్జరీ సిజేరియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత 3 to 4 weeks అయినట్టు అయితే కనుక వీళ్ళకి కూడా ఇంజెక్షన్ ద్వారా లేదా కరిగిచ్చి ట్రీట్మెంట్ చేయొచ్చు అండి. పోస్ట్ మెనోపాసల్ లేడీస్ వాళ్ళకి వీళ్ళకి కూడా కరిగిచ్చే ట్రీట్మెంట్ చేయొచ్చు. మనకి పేషెంట్ కనుక 2 నుంచి 3 వారాల లోపు మన దగ్గరికి వస్తే, అలా కాదు అనుకుంటే కనుక మెడిసిన్స్ ద్వారా లేకపోతే స్టాకింగ్స్ ద్వారా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాము, దీన్ని ట్రీట్ చేయొచ్చు అండి డీవీటీని. కాలి రక్తనాళాల్లోని రక్తపు గడ్డల్ని ప్రస్తుతానికి చికిత్సలతో కరిగించిన ముందు కాళ్లల్లో మళ్లీ ఈ సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల మీద సిరలు ఉబ్బిపోవడం,
కాళ్ల మీద మానని పుండ్లు పడడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు డీవీటీ బాధితులు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇక కాళ్లల్లో డీవీటీ వంటి రక్తపు గడ్డలు రాకుండా నివారించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయడం ఒక చక్కని మార్గం. నడక చాలా ఉత్తమం. రోజు 4-5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు బాగా తగ్గుతుంది. గర్భిణీలు, ఇటీవలే కాన్పైన వారు, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు వీరంతా కూడా కాళ్లల్లో కదలికలుండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లని తరచూ కదిలిస్తూ ఉండాలి. దీర్ఘకాలంగా మంచం మీద ఉండే పక్షవాతం, క్యాన్సర్ బాధితులు కూడా డీవీటీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తరచూ డాక్టర్లతో చర్చిస్తుండాలి. నడుస్తున్నప్పుడు కాళ్లల్లో నొప్పి, అసౌకర్యం కలుగుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కాళ్లలో ఏర్పడే రక్తపు గడ్డల విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. సకాలంలో డీవీటీని గుర్తించి తగిన చికిత్సను తీసుకోగలిగితే చాలు రక్తపు గడ్డల్ని చాలా తేలిగ్గా కరిగించుకోవచ్చు. ఇక జన్యుపరంగా డీవీటీ ముప్పు ఉన్నప్పుడు కాళ్లకు కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం, తరచూ కలర్ డాప్లర్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండడం చేయాలి. అప్పుడే మనం రక్తపు గడ్డల భయం లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.